పాకిస్తాన్ పాపం పండింది. భారత్ను అస్థిరపరచాలని కలలు కన్న దాయాది తాను తవ్విన గోతిలోనే పడింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు వింటనే పాకిస్తాన్ సైన్యం భయపడే పరిస్థితి నెలకొంది. ఓవైపు ఆర్థిక సంక్షోభంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ను తాజా పరిణామాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. బలూచిస్తాన్తో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వాపై పాకిస్తాన్ పట్టుకోల్పోయిందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల బలూచిస్తాన్లో రైలు హైజాక్ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లడానికే పాక్ సైనికులు వెనుకంజ వేస్తున్నారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ పరోక్షంగా అంగీకరించారు. అంతేకాదు, ప్రధాని షహబాజ్ షరీఫ్ది బలహీన ప్రభుత్వంగా అభివర్ణించారాయన. పాకిస్తాన్లో శాంతి భద్రతలు క్షీణించడానికి రాజకీయ నాయకులే కారణమని ఆరోపించారు మునీర్. ఇప్పుడు బలూచిస్తాన్లో ఒక్క అంగుళంపైనా పాకిస్తాన్కు నియంత్రణ లేదట. ఈ విషయాన్ని బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అఖ్తర్ మెంగల్ స్వయంగా చెప్పారు. అంటే బలూచిస్తాన్ గురించి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పినది అక్షరాలా నిజమని స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా బలోచ్ ప్రజలను వంచిస్తూ వస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు దానికి ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి నెలకొంది. బలోచ్ ప్రజల భూమి తీసుకుంది, స్వేచ్ఛను లాక్కుంది, సహజ వనరులైన చమురు, గ్యాస్ను తీసుకుంటోంది. మరోవైపు బలోచిస్తాన్ ప్రజలు తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితికి కారణమైంది పాకిస్తాన్. నిన్న మొన్నటి వరకు బలోచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం ఆగడాలకు హద్దే ఉండేది కాదు. ఇంట్లోకి దూరి ఆడపిల్లల్ని తీసుకుపోతున్నా నోరెత్తడానికి వీల్లేదు. ప్రశ్నించిన వాళ్లను నడిరోడ్డుపై పిట్టల్లా కాల్చి చంపేయడం సర్వసాధారణంగా మారింది. బలోచ్ యువకుల్ని కుంటిసాకులతో ఇంటి నుంచి తీసుకువెళితే వాళ్లు ఎప్పటికీ తిరిగి వచ్చేవారు కాదు. కనీసం శవం కూడా దొరకకుండా చేసేది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ తీరు వల్ల బలూచిస్తాన్ ప్రజలు పోగొట్టుకోవడానికి ఏమీ మిగలలేదు. జీవోత్సవాల్లాంటి ఈ బతుకుల కంటే పోరాడి చనిపోవడమే మేలనే నిర్ణయానికొచ్చారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ పురుడు పోసుకుంది. పాకిస్తాన్పై తిరుగుబాటు బావుటా ఎగరవేసింది. ఆరంభంలో వనరుల్లేవు, అనుభవమూ లేదు. అరకొర ఆయుధాలతోనే పాకిస్తాన్పై యుద్ధానికి దిగింది బిఎల్ఏ. దీంతో పాకిస్తాన్ ఉక్కుపాదం మోపింది. వేటకుక్కల్లా వెంట తరిమి బిఎల్ఏ సభ్యుల్ని కిరాతకంగా చంపింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు బిఎల్ఏపై పాకిస్తాన్ ఆర్మీ విరుచుకుపడుతూ వచ్చింది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ ఆర్మీని మట్టి కరిపించేలా బిఎల్ఏ రాటుదేలింది. రైలును హైజాక్ చేసిన తీరు, సైనిక చర్య కోసం వచ్చిన జవాన్లపై దాడిని చూశాక బిఎల్ఏ అంటేనే పాక్ సైన్యం భయపడే పరిస్థితి నెలకొంది. బలోచ్ యోధుల పేరు వినిపిస్తే చాలు వాళ్లకు వెన్నులో చలి మొదలవుతోంది. బలోచిస్తాన్ విషయంలో అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ ఏకాకిగా మారుతోంది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి మెహరంగ్ బలోచ్ పేరు నామినేట్ అయింది. అలాగే బలోచ్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న మామా ఖాదిర్ బలోచ్, నర్గీస్ బలోచ్ల పేర్లు నెల్సన్ మండేలా శాంతి బహుమతికి నామినేట్ అయ్యాయి. అంటే నెమ్మదిగానైనా బలోచ్ ప్రజల పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల వల్ల పాక్ ఇరకాటంలో పడుతోంది. బలోచ్ ప్రజలకు కొన్ని హక్కులు కల్పించక తప్పని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ప్రస్తుతం బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏలో 5,000 మంది సభ్యులున్నారు. అయితే పెద్ద సంఖ్యలో మహిళలు ఇందులో చేరుతున్నారు. ముఖ్యంగా వైద్య, లా విద్యార్థుల రాకతో బిఎల్ఏ బలం పెరుగుతోంది. బలోచిస్తాన్ అంశంలో పాకిస్తాన్కు పూర్తి మద్దతు ప్రకటించింది చైనా. తమ బలగాలను బలోచిస్తాన్లో మోహరిస్తామని కొంతకాలంగా చెబుతోంది చైనా. కానీ ఇప్పటి వరకు పాక్ పాలకులు దానికి అంగీకరించలేదు. తాజా పరిస్థితులు చూస్తుంటే చైనా చెప్పినట్లు తలాడించడం మినహా పాకిస్తాన్కు మరో మార్గం లేదని స్పష్టమవుతోంది. మొత్తానికి బలోచిస్తాన్పై పాకిస్తాన్ దాదాపు పట్టుకోల్పోయింది. ఇప్పుడు చైనా సైన్యం దిగినా బిఎల్ఏ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదు. అంటే ఇంతకాలం కాశ్మీర్ కోసం యాగి చేసిన పాకిస్తాన్ త్వరలో బలోచిస్తాన్నే కోల్పోతుందనడంలో ఎలాంటి సందేహాలకు తావులేదు.